వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్కు తీవ్ర గాయాలైనట్టు సమాచారం. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో ఉద్యాన పంటల సాగుపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం. హైదరాబాద్ ఎల్బీ నగర్లోని చట్నీస్ హోటల్లో ఇడ్లీ స్టీమర్ బ్లాస్ట్, పేలుడు శబ్దానికి పరుగులు తీసిన కస్టమర్లు. హైదరాబాద్ మైత్రివనంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విద్యా పోటీలను ప్రారంభించిన డాక్టర్ శంకర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కొసగిలో టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొసగి టీడీపీ నాయకులు ముత్తురెడ్డి, చింతలగేని నర్సారెడ్డి ఆధ్వర్యంలో ఎల్లమ్మ ఆలయంలో రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా పూజలు నిర్వహించి నాయకులు కార్యకర్తల మధ్య కేక్ కటింగ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలు మరియు బాలింతలకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం నర్సారెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆయన 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో ఉండి ప్రజలందరికీ మంచి సేవలు చేయాలని, ప్రస్తుతం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యన్న, గణేష్, వక్రాని వెంకటేశ్లు, వీరేష్, అర్జున్, భాష, కొసగయ్య, లాయర్ వెంకటేశ్లు, సంజీవ, ఈరన్న, మల్లికార్జున, రంగారెడ్డి, టీడీపీ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్రెడ్ల పంపిణీ కార్యక్రమం బాలింతలకు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్ల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈరోజు కర్నూలు నగరంలోని ధర్నా చౌక్లో గ్రాట్యుటీ చట్టాన్ని అమలు పరిచి చట్టపరంగా గ్రాట్యుటీస్ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేశారు. సహకార ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జిల్లా నాయకత్వం ఆదేశాల మేరకు గత 76 రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేయడమైనది. మా నిజమైన డిమాండ్లను, న్యాయమైన డిమాండ్లను ఇప్పటివరకు ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుని ఎన్నోసార్లు తీసుకున్నా, జేఏసీ నాయకులు ఎన్నోసార్లు వాళ్ళ పెద్దల దగ్గర కలిసినా కూడా ఇప్పటివరకు న్యాయం జరగలేదు. కాబట్టి మేము తప్పని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకి పూనుకున్నాము. ఇదే విధంగా కొనసాగితే రాబో రోజుల్లో నిరవధికంగా నిరాహార దీక్ష చేయాలని కూడా మా జేఏసీ పిలుపునిస్తుంది. అంతలోపు ఈ ప్రభుత్వం మేల్కొని
ఏదో చిన్న సమస్యలను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాము. వీలైతే ఎంత తొందరగా వీలైతే అంత పరిష్కరిస్తారని కోరుతున్నాము. అలాగే ఈ మధ్యకాలంలో 112 జీవో ఇచ్చినాడు. అది అందరికీ గుదిబండగా తయారైంది ఉద్యోగులకి. ఆ జీవోని రద్దు చేసి కొత్తగా మా డిమాండ్కి సంబంధించి 36 జీవోని అమలుపరచాలి. అట్లాగే రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలు పెంచాలి. చిన్న న్యాయమైన డిమాండ్ అని మేము కోరుతున్నాం. గొంతెమ్మ కోరుకోలేమని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే విధంగా కొనసాగితే చాలా సంఘాలలో ఉద్యోగులతో పాటు రైతులు కూడా నష్టపోతారని తెలియజేస్తున్నాం. మహేంద్ర ట్రెజరర్ కర్నూలు. ఉద్యోగుల ఈరోజు 5వ రోజు నిరవధిక సమ్మె చేస్తున్నాము. జిల్లా సహకార సంఘ ఉద్యోగులకు 2014లో వేతన సవరణ జరగాలి. ఆ వేతన సవరణ జరగకుండా 2019లో జీవో నెంబర్ 36 విడుదల చేశారు. జీవో నెంబర్ 36ను 2019లో విడుదల చేసి దాని యొక్క ఆర్థిక ప్రయోజనాలు 2022 నుంచి సహకార సంఘ ఉద్యోగులు తీసుకుంటారు. 2014లో జరగాల్సిన వేతన సవరణ 2019లో జరగలేదు. 2025లో జరగాల్సిన వేతన సవరణ కూడా జరగలేదు. సుమారుగా 10 సంవత్సరాల నుండి వేతన సవరణ జరగకుండా సహకార సంఘ ఉద్యోగులు ఇలా చాలీచాలని జీతాలతో కొనసాగుతారు. 2019లో ఇచ్చిన 36 జీవోలో సహకార సంఘాల్లో ఉద్యోగులను చేర్పించుకోకూడదని బ్యాన్ చేశారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి రిక్రూట్మెంట్ జరగకుండా సహకార సంఘాల్లో పనిచేయటకు కొత్త ఉద్యోగులు బోర్డులు అంటే సహకార సంఘ పాలక వర్గాలు ఉద్యోగులను తీసుకున్నారు. ఇప్పుడు 112 జీవో నుంచి ఆ ఉద్యోగులందరినీ తీసివేయాలి అని వారికి సంబంధించిన వారు అనాథరేషన్ అని చెప్పి ఒక మాటతో వాళ్ళ యొక్క ఉద్యోగాల నుంచి తీసేటప్పుడు ఈ ప్రభుత్వం కొనుగోలు. దీనికి నిరసనగా మేము నిరవధిక సమ్మెను త్వరలో అమర నిహార దీక్షలను కూడా విజయవాడ నందు చేస్తున్నాము. 10 సంవత్సరాల నుండి వేతన సవరణ చేయడం లేదు. మన సంఘాల్లో పనిచేసిన ఉద్యోగులు తీసుకున్న జీవితాలను కూడా 3 అంటే మళ్ళీ తిరిగి చెల్లించాలి అని కొత్త శతకాన్ని మన ఆర్సీఎస్ గారు ఇంట్రడ్యూస్ చేసి రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో లేని విధంగా తీసుకున్న జీతాలను ఎన్నికట్టే పద్ధతిని మన రాష్ట్రంలో మన ఆర్సీఎస్ గారు చేస్తున్నారు. ఈ చర్యలన్నింటినీ ఖండిస్తూ మేము నిరోధిక సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మె అమర నిహార దీక్ష చేస్తూ ఇది ఇలా మా న్యాయమైన కోరికలు డిమాండ్ తీరేంత వరకు ఈ నిరోధిక సమ్మె కొనసాగుతుందని తెలియజేస్తున్నాం. మన జిల్లాలో ఎంతమంది ఉన్నారు? మన జిల్లాలో 120 మంది ఉన్నారు. ఏపీ మొత్తం రాష్ట్రం మొత్తం కలిసి 16,000 మంది ఉన్నారు ఉద్యోగులు. ఎస్ ఖాజా మొయిదీన్, జనరల్ సెక్రటరీ, కర్నూలు జిల్లా సహకార కేంద్రం. థ్యాంక్ యూ. హన్మకొండ జిల్లా హన్మకొండ నగరంలోని అశోక్ జంక్షన్లో రోడ్డు ప్రమాదం. రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొన్న ఆర్టీసీ బస్. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో స్వీపర్గా పనిచేస్తున్న జన్ను హరికృష్ణకు తీవ్ర గాయాలు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతుని సోదరుడు పురుషోత్తం ఫిర్యాదుతో ఆర్టీసీ డ్రైవర్ అశోక్పై కేసు నమోదు చేసిన హన్మకొండ పోలీసులు. సీసీటీవీలో రికార్డైన ప్రమాద దృశ్యాలు. నమస్తే. పోలీస్ స్టేషన్ ఎదురుగా
బస్సు మాట్లాడు. కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో జిల్లా స్థాయి విలువిద్య పోటీలను ప్రముఖ గ్యాస్ట్రోఎంటాలజీ వైద్యులు శంకర్ శర్మ ప్రారంభించారు. విలువిద్య సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల నైపుణ్యం, ఏకాగ్రత పెరుగుతుందన్నారు. కులాలను, మతాలను, ప్రాంతాలను ఏకం చేసి దేశభక్తిని కలిగించే శక్తి ఒక స్పోర్ట్స్కే ఉంటుందన్నారు. విలువిద్య ఎంతో ప్రాచీనమైనదని, ఒలింపిక్స్లో సైతం భారతీయులు పతకాలు సాధించారని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఇలాంటి క్రీడల్లో చిన్నారులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కర్నూలు క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పేరు సాధించాలని డాక్టర్ శంకర్ శర్మ కోరారు. చూడండి ఫుల్ బ్యాక్ సార్ రిలీజ్ ఓకే సార్. రైట్ రత్నమన్న ఇక్కడ చూడండి. రైట్ రైట్ ఆలోచన పెట్టిన ఓకే సార్. రైట్ కర్నూలు పట్టణంలో డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్చరీ కాంపిటీషన్స్ నాగరత్నమయ్య గారి ఆధ్వర్యంలో జరగడం అనేది చాలా శుభసూచకము, సంతోషించాల్సిన విషయము. కాన్స్టెంట్గా కంటిన్యూస్గా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేవి మన కర్నూలులో జరగడం వలన పిల్లల్లో నైపుణ్యము, ఏకాగ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. స్పోర్ట్స్ ఒకటే యూనిఫైయింగ్ ఫోర్స్ అంటారు, అంటే అన్నిటినీ ఏకీకృతం చేయగలిగిన శక్తి ఇది. అంటే ఇక్కడ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, జాతులకు, భాషలకు ఇక్కడ సంబంధం లేదు. ఎవరికి మెరిట్ ఉంటే, ఎవరు ఇండియన్ అయితే వాళ్ళు ఇండియన్ ఆర్చర్, ఇండియన్ షూటర్ అవుతారు. వాళ్ళు ఒలింపిక్స్లో కూడా షైన్ అవుతారు. ఈ ఒక్క గేమ్స్ స్పోర్ట్స్లోనే మనకు ఈ వివక్షత అనేది కనపడదు. దీని గురించి మనం వరిగానక్కర్లేదు. ఎవరికి టాలెంట్, మెరిట్, స్కిల్ ఉంటే వాళ్ళు డెవలప్ అవుతారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో. అందులో ఇంకోటి ఏమంటే దేహదారుఢ్యం ఇంపార్టెంట్. అవే కాకుండా ఆర్చరీ అనేది ఒక స్కిల్ అండ్ టాలెంటెడ్ గేమ్. ఇక్కడ కాన్సన్ట్రేషన్ అనేది, ఏకాగ్రత అనేది చాలా చాలా అవసరము. మన పురాణ కాలంలో కూడా భారతంలో మత్స్యయంత్రం అంటే ఒక పైన రొటేట్ అవుతుంటుంది ఒక ఫిష్, కింద నీళ్లలో దాని యొక్క ప్రతిబింబం చూసి ఆ ఫిష్ కన్నును అర్జునుడు టార్గెట్ చేసి కొడతాడు. సో ఈ రకంగా ఆర్చరీలో కూడా చాలా టైప్స్ ఉన్నాయి. ఫీల్డ్ ఆర్చరీ, టార్గెట్ ఆర్చరీ, రకరకాల ఆర్చరీలు ఉన్నాయి. ఇది ఫీల్డ్ ఆర్చరీ గేము, ఒలింపిక్ గేమ్ ఇది. ఒలింపిక్స్లో కూడా మన వాళ్ళు చాలాసార్లు ప్రైజెస్ కొట్టారు. మన దేశంలో ఈవెన్ శ్రీరామచంద్రుడు రామాయణంలో బావు తర్వాత యారో వాడినట్టు పురాణ కాలంలో భారతంలో కూడా ఆర్చరీ గురించి చెప్పడం జరిగింది. 60,000 ఏళ్ల క్రితము ఆఫ్రికన్ గుహల్లో కూడా ఈ ఆర్చరీ ఇన్స్ట్రుమెంట్స్ కనపడినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. వరంగల్ జిల్లా సెంట్రల్ జైల్ పెట్రోల్ బంక్లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ బలరాజ్ వీరంగం మద్యం మత్తులో పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వాదం. హైదరాబాద్లో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ అని చెప్పి వాహనదారులతో గొడవ. అడ్డుకోబోయిన స్థానిక కానిస్టేబుల్పై బూతుల పర్వం. అదుపులోకి తీసుకున్న మట్టెవాడ పోలీసులు. అన్న చేయలేపడు తీస్తాను చేయలేపడు నువ్వు బ్యాడ్ కానిస్టేబుల్ న్యాయం చేయాలి. లంచం ఎందుకు ఏ లంచం
కథ వేరు ఒక కాలేజీలో యూనిఫామ్ వేసుకొని లంచంలారా ఒక కాలేజీలో సేవ్ చేయాలి లంచం ఎందుకురా నేను ఏమనేది చూడు రికార్డ్ చేయి అరే రికార్డ్ చేయరా రికార్డ్ చేయి అరే పిచ్చి లంచం రికార్డ్ చేయరా నువ్వు కూడా కొట్టరా ఏందన్నా కాదు ఏంది మేము తీపా రాయబలంటారా నువ్వు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కోటంచ క్షేత్రం సరికొత్త ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ 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 చిన్నజీఆర్ స్వామి వారి అమృత హస్తాలతో శ్రీ యోగానంద లక్ష్మీనరసింహస్వామి నూతన ఆలయ పునఃప్రతిష్టాపన అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు, ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చారు. యాదాద్రి తరహాలో 15 కోట్ల రూపాయల కృష్ణశీలలతో నిర్మించిన ఈ ఆలయం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు ప్రత్యేక చొరవతో మొత్తం 74 కోట్ల నిధులతో ఈ క్షేత్రం సర్వంగా సుందరంగా రూపుదిద్దుకుంది. కడవలితో తవ్వుతుండగా స్వయంభువుగా వెలిసిన శ్రీ నారసింహుడు క్షేత్రంలో ఈ నెల 26 నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరగనున్నాయి.
నర్సంపేట మున్సిపాలిటీలో కొత్త చైర్పర్సన్గా పెన్నం శ్రీలక్ష్మి రామానంద్, వైస్ చైర్మన్గా గంధం నరేందర్ గుప్తా బాధ్యతలు స్వీకరించారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో మున్సిపల్ కార్యాలయంలో వేద పండితుల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని 30 వార్డులకు సమానంగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తామని చైర్పర్సన్ హామీ ఇచ్చారు. మా వాల్యూ అర్థమైందా? థ్యాంక్ యూ గురించి మీ అభిమానం, మీ సత్కారించినందుకు, మీ అభినందించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీ అందరికీ మా 30 వార్డులలో ఉన్న కౌన్సిలర్లలో 21 వార్డు కౌన్సిలర్ అందరు గెలిపించిండ్రు. మీ ఆధార అభిమానాలు చూపించుకున్న పెద్దలు మాధవరెడ్డి గారి నాయకత్వంలో మీకు ప్రతి ఒక్కరికి అందుబాటులో చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ ఉంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ముత్తారం గ్రామానికి చెందిన సాక్షి దినపత్రిక స్టేట్ బ్యూరో చీఫ్ కల్వల మల్లికార్జునారెడ్డిని పరామర్శించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు. మల్లికార్జున్ రెడ్డి మాతృమూర్తి మధురమ్మ ఇటీవల స్వర్గస్థులవ్వగా వారి స్వగృహం ముత్తారం వెళ్లి వారి మాతృమూర్తి చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, శంకర్ నాయక్, రాష్ట్ర నాయకులు ఎర్రల్ల శ్రీనివాస్, ఏనుగుల రాకేష్ రెడ్డి, మర్రి యాదవ్ రెడ్డి, నాగుర్ల వెంకన్న, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పస్నూరి నవీన్ కుమార్, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ పుష్కూరి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. సుదర్శన్ ఉన్నాడు, వినయ్ భాస్కర్, కార్యకర్తలు మీరే కొంచెం జరు జగ్గంపేటలో ఇసుక అక్రమ రవాణాపై తీవ్ర ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పాటంశెట్టి సూర్యచంద్ర 2 సంవత్సరాల్లోనే 200 కోట్లకు పైగా అవినీతి జరిగిందని ఆరోపణలు నిరూపించేందుకు సిద్ధమని, లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటారని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ స్పందించాలని డిమాండ్ చేశారు. గురించి మాట్లాడాం. తాళ్ళూరు ఎత్తిపోతల పథకాన్ని అక్కడ అమరనిరాహార దీక్ష కూడా చేసాం. మేము రైతులు కష్టాల గురించి మాట్లాడే హక్కు నాకుంది. నాకే కాదు, రైతులకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. నేను దాని గురించి మాట్లాడాను. అందులో తప్పే ఉంది. అదే రకంగా ఒకసారి వీడియో చూడండి ఒకసారి మిత్రులందరూ. కొండల మాయమైపోయినాయి, అయినాయా లేదా? కాలువల మాయమైపోయినాయి, అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, ఇక్కడ మీ ఎమ్మెల్యే కూడా కనుడు. మన అందరూ అనుకున్న అమాయకుడని అనుకున్నారా లేదా? అమాయకుడని అనుకుంటే ఈ ఎమ్మెల్యేని చూస్తా ఉంటే నాకు అనిపిస్తా ఉంది వీడు పెద్ద గరుడుగా ఉన్నాడని. గండేపల్లి మండలం
రామేశ్వరంపేటలో 200 ఎకరాల విస్తీర్ణంలో కొండను తవ్వి ఈ ఆనకొండలు గ్రావెల్ మొత్తం కొట్టేశారు తమ్ముళ్ళు, మింగేశారు మొత్తం. కొండ మింగేసిన ఆనకొండలు వీళ్ళు. విశాఖపట్నంలో రిషికొండను కొట్టేస్తే పెద్ద ఆనకొండ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ చిన్న ఆనకొండ రామేశ్వరంపేటలో 200 ఎకరాలు కొట్టేశాడు. ఇదే కాదు, ఇంకో పక్కన చూస్తే ఇతను ఇంద్రపాకలో అవినీతి సొమ్ముతో 108 ఎకరాలు చేపల చెరువు కూడా పెట్టాడా? చేపల చెరువు ఉందా లేదా? ఇంకో పక్క ఇంద్రపాకలో 549 ఎకరాల్లో ఒక చెరువు ఉంటే ఇరిగేషన్కి ఇవ్వాల్సిన నీళ్లు ఇవ్వకుండా చేపల చెరువుగా మార్చుకొని డబ్బులు కొట్టేశారు. అవునా కాదా? అయినా మీరేం మాట్లాడరు. నేనే మాట్లాడాలా? మీరు మాట్లాడితే 10 మంది తెలుస్తుంది వాళ్ళ అవినీతి. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడ మర్రిపాక రామవరం గ్రామాల మధ్యన పుష్కర బ్రాంచ్ కెనాల్, అక్కడ గట్టు మొరం ఉందా? అక్కడది ఉందా? పక్కన గుట్ట ఉందా? అక్కడ మట్టి ఉందా? ఏం తమ్ముళ్ళు, కొండ కరిగిపోయింది, గట్టు మాయమైపోయింది, ఎమ్మెల్యే మాయ. ప్రజలంతా పాపం మీరు గమ్మునుండాలా? ఉండకపోతే మీ మీద కేసులు. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.